హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఎంతో రుచిగా చాలా అద్భుతంగా ఉండే మష్రూమ్ పులావ్. నేను చెప్పే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 30 గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల అల్లం ముక్క, 20 తెల్లగడ్డపాయలు, 6 పచ్చిమిర్చి, ఓ గుప్పెడు పుదీనా, ఓ గుప్పెడు కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఓ హండీ పెట్టి 6 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకొని ఓ ఇంచ్ పట్ట, 6 లవంగాలు, 6 యాలకులు, 2 పెద్ద ఎర్రగడ్డల సన్నని తరుగు వేసి ఎర్రగడ్డ రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాల ముక్కలు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి 1/2 కేజీ మష్రూమ్స్ను సగానికి కట్ చేసి వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి అరగంట పాటు నానబెట్టిన 3 గ్లాసుల బియ్యం వేసి బాగా కలిపి అందులోనే 5.5 గ్లాసుల నీళ్లు పోసి మరోసారి కలిపి మూత పెట్టి మొదట హై ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని 10 నిమిషాల తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా అద్భుతంగా ఉండే మష్రూమ్ పులావ్ రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పడమే కాక రెసిపీని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.